ఈరోజు అంచనాకు అధికంగా మొక్కజొన్నలు రావడం జరిగింది. వాళ్ళు మేము వరిని దేశవ్యాప్తం చేసినాం, దేశంలో ఎక్కడ పండించిన రకంగా పండించడం అన్నారు. వాళ్ళకంటే కూడా కాళేశ్వరం నీళ్లు వాడకుండా ప్రకృతి దేవుని సహకారంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లక్షలాది చెరువులను తవ్వించిన వాటి సహకారంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో హైయెస్ట్ పంట దేశంలో పండిస్తున్నది ఇక్కడ తెలంగాణ రైతులు. ఇవాళ రైతుల కోసమని వచ్చి ఇవాళ అధికార దాహాన్ని, ఇవాళ కాంగ్రెస్ నాయకులు చచ్చిపోతే వాళ్ళ మరి అధికారం వస్తుందని ఇంత నీచమైనటువంటి మాటలు ఎట్లా మాట్లాడుతున్నారో మేము అడుగుతా ఉన్నాం. ఎంతసేపు ఇతరుల చావులను కోరుకోవడం కాదు. నువ్వు ఒక ప్రజాప్రతినిధిగా ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు, ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రారు, ఒక్క సూచనలు ఇయ్యరు. ఓట్లు ఉంటేనో పార్టీలను జాయిన్ చేసుకుని ఉంటేనో బయటకు వస్తారు తప్ప ప్రజల సమస్యల మీద 10 ఏళ్ళు మీరు ఎక్కడన్నా వచ్చి మరి ఏ రైతు పొలం చూసిరా, ఏ ధాన్యం చూసిరా 10 ఏళ్లలో? ఈ రోజు అక్కడక్కడ కొన్ని ఏదైనా ఆటంకాలు అయితే వెంటనే వచ్చి ఎక్స్పోజ్ చేస్తారు. మరి 10 ఏళ్ళు ఎందుకు మీరు చేస్తే మాకెందుకు అధికారం ఇద్దరు? ఇవాళ వాళ్ళు కనీసం రైతు రుణమాఫీ కూడా సకాలంలో చేయలే. ఇవాళ 1 లక్ష రూపాయలు చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. 4 విడతలు చేసిరు మీరు 1 లక్ష రూపాయలు. మేము 21,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో రుణమాఫీ చేసినాం.